ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా నాయకులు అక్రమంగా డబ్బు, మద్యం పంచిపెట్టి ఓట్లు వేయించుకుందామని చూసిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా న్యాయానికి నిలబడి కొణిదెల పవన్ కళ్యాణ్కు ఓట్లు వేశారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం టీడీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛందంగా ఓట్లు వేసిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానన్నారు. ఈ సమావేశంలో నాయకులు గిరీష్ వర్మ, అనిశెట్టి సత్యానందరెడ్డి, సుఖముళ్ల గంగాధర్, అడ్డగర్ల శివ, వాసిరెడ్డి వాసు, బోనం పరమేష్, బోనం రాజు, బోనం వెంకటేశ్వరరావు, దోమిడి వీరబాబు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించి మేము కానీ అయినా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఏదైతే ఉన్నాయో 45 లక్షల ఖర్చు, ఆ ఖర్చుకు లోబడే మేము ఎలక్షన్ చేసాం. నిజంగా చెప్పాలంటే మా ఖర్చు అదే. మేము ఎక్కడా ఎవరికి మందు ఇవ్వలేదు, ఎవరికి లిక్కర్ ఇవ్వలేదు, ప్రలోభ పెట్టలేదు. కానీ రేపు వస్తే మీరు ఆర్థికంగా ఎలా నిలబడతారు ప్రజలు అని చెప్పి అది మట్టికి ప్రజల్లోకి నినాదం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోని తీసుకెళ్ళాం. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ఎవరికన్నా ఒక మందు సీసా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ ఉమ్మడి కూటమి కాబట్టి ఎవరైనా ఇచ్చినట్టుంటే మేము తలదించుకుంటామని చెప్పి తెలియజేస్తాం. అంటే ఆ విధంగా ఎలక్షన్ చేసాం. ఇదొక డిమో ప్రాజెక్ట్. పిఠాపురం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ ఈ రాష్ట్రంలోనే ఒక డిమో ప్రాజెక్ట్, అంటే పైలట్ ప్రాజెక్ట్. అంటే మందుకు వ్యతిరేకంగా ఎక్కడా కూడా మందు కానీ ఇటువంటి కానీ తప్పుడు విధానాలు ఖర్చులు పెట్టకుండా ఎలక్షన్ చేసింది ఎక్కడంటే అది పిఠాపురం అని చెప్పి తెలియజేస్తున్నాం. అది కూడా ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిన నిధులకు లోబడి, అంటే 45 లక్షల రూపాయలు లోబడి ఎలక్షన్ చేయడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఏదైతే మేనిఫెస్టోను గౌరవించారు తప్పితే ఏమీ ఇక్కడి నుంచి ఉమ్మడి అభ్యర్థి నుంచి ఏమి కూడా పిఠాపురం ప్రజలు ఆశించలేదు. ఈ లైన్లో వెళ్ళి పరిస్థితి ఈ విధంగా పిఠాపురం ఎలక్షన్ మేము చేసాం. అందుచేత ప్రలోభాలకి లొంగ తీసుకోకుండా, ప్రలోభాలకి మనం చెప్పకుండా మన మేనిఫెస్టో రేపు చేసి విధానాలు చెప్పి రేపు ఆర్థికంగా ప్రజలు ఎలాగ నిలబెడతారో చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన మేనిఫెస్టోని కిందకి చెప్పి ఈరోజు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ నా చేతుల మీదుగా మేము ముందుండి నడిపించాం. కాబట్టి అందరం కలిసి జనసేన పార్టీ అవనండి, బీజేపీ పార్టీ అవనండి, ఈ విధంగా ప్రలోభాలు పెట్టకుండా ఒక్క చుక్క మద్యం ఇవ్వకుండా ప్రభుత్వం నిర్ణయించిన విధానంలోనే పిఠాపురం ఎలక్షన్ జరిగిందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇదే విధానాన్ని రాష్ట్రం అంతా కూడా రేపు అవలంబించి ముందుకు నడిపించవలసిన ఆవశ్యకత కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రంలోనే అందరికంటే ఎక్కువగా భారీ మెజార్టీతో నెంబర్ 1 స్థానంలో ఉండే విధంగా పనిచేస్తాం. అందరం కూడా తెలుగుదేశం పార్టీ 100కి 100 ఓట్లు కూడా జనసేన పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. దాంతోపాటుగా జన సైనికులు బీజేపీ వాళ్ళు కూడా కలిసికట్టుగా ఓటు చీలకుండా పనిచేయడం వల్ల భారీ మెజార్టీ పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. అది కూడా రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పిఠాపురం ప్రజలకి పాదాభివందనం చేయాలి. ఎటువంటి ప్రలోభాలుకి లొంగకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి భారీ ఎత్తున ఓటింగ్ చేసి, అంటే ఓటింగ్ సరళ పర్సంటేజ్ చెప్పేస్తుంది ఎంత ఎత్తున ఉందో. మరి ఈరోజు రాష్ట్రంలోనే అగ్రస్థానాన్ని నిలబెట్టడానికి కారకులైన ప్రజలందరికీ కూడా పేరు పేరున నన్ను